బాలు గారితోటి నువ్వు హ్మ్. ఉన్నప్పుడు హ్మ్. చేసేటి. బట్ సాడ్లీ ఆయన లేరు. అవును. ఆయనతోటి నీకున్న మెమరీ ఏంటి బాలు గారితోటి? బాలు గారి పాటల్లో నచ్చిన పాట ఏంటి? సో, చాలా ఇట్స్ వెరీ హార్డ్ టు డిసైడ్ అన్ని పాటలు. బట్ ఐ థింక్ మై పర్సనల్ ఫేవరెట్ ఇస్ 'నీలాలు కారేనా' అండ్ 'ప్రియతమా నా హృదయమా'. సో, ఈ 2 పాటలు నాకు చాలా ఇష్టం ఎందుకో. సో, అది బాలు గారితో ఎక్స్‌పీరియన్స్ అంటే ఫస్ట్ నేను చిన్నప్పుడు ఒకసారి కలిసాను 'చార్ది స్టూడియోస్‌లో'. ఐ వాస్ జస్ట్ 5 ఇయర్స్ ఓల్డ్. సో, నన్ను తీసుకెళ్లారు ఒకళ్ళు తీసుకెళ్తే ఆయన పాపం బ్రేక్ తీసుకుంటున్నారు 'పాడతా తీగ' షూట్‌లోనే. బ్రేక్ తీసుకుంటున్నారు అయినా పాపం పిలిచారు. ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు ఎళ్ళంగానే. సో, వెళ్ళంగానే ఒక పాట పాడతావా అన్నారంటే నేను 'జుమ్మంది నాదం' పాడాను. పాడితే సో, పాడేటప్పుడు నా చెయ్యి ఇలా పట్టుకొని ఇలా ఒత్తుతూ ఉన్నారు నేను పాడేటప్పుడు. ఇంత చిన్న పిల్ల ఎలా పాడుతుందో అని అన్నారు. అండ్ చెప్పారు కూడా కొన్ని ఇయర్స్ వచ్చాక రా మరి నా పాడతా తీగలోకి అప్పుడు చూద్దాం ఎలా పాడతా అన్నారు. అండ్ అలానే నేను వెళ్ళాను. నాకు 10 ఇయర్స్ వచ్చాక ఐ వెంట్ టు పాడతా తీయగా. అప్పుడు శాస్త్రి గారు డైరెక్టర్, డిఫరెంట్ ప్రొడక్షన్ హౌస్. సో ఆడిషన్లో పిబరే రామరసం అయిన కంపోజిషన్ పడమటి సంధ్యారాగం దానిలో ఉన్న అయిన కంపోజిషన్ పాడాను. సో చాలా మంచి కామెంట్స్ వచ్చాయి బాలు సార్ నుంచి. అండ్ తాతగారు అనమన్నారు నన్ను. సో ఇంక అప్పటి నుంచి ఆ బాండింగ్ అనేది స్టార్ట్ అయింది. నేను ప్రతి ఎపిసోడ్ కూడా థ్యాంక్ యూ తాతగారు అనుకుంటూ వచ్చాను. అండ్ ఐ గాట్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇప్పుడు కూడా నా లైఫ్లో బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చాయంటే అది ఎస్పీబీ సార్ నుంచే. ఫర్ వన్ సాంగ్ 'రాయినైనా కాకపోతిని' అనే పాట పాడాను ఫస్ట్ ఎపిసోడ్లో. సో దానికి ఒక కాంప్లిమెంట్ వచ్చింది విచ్ ఇస్ ఏంటి దండం పెట్టాలనిపిస్తుంది నువ్వు పాడే విధానానికి, కానీ ఏది చూసి నేను చెయ్యట్లేదు, ఏం పాడవు తల్లి అని ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. ఎవడ ఎమోషనల్. నా ఏజ్లో అంత తెలియదు కూడా నాకు, అసలు దాని విలువ తెలియదు, ఆ కామెంట్ విలువ. అయినా కూడా ఐ గాట్ ఎమోషనల్. అది ఉందా ఇప్పుడు రికార్డెడ్ గా? ఐ థింక్ దే ఎడిటెడ్ పాట అయితే ఉంటుంది, నాకు తెలిసి ఉంటుంది యూట్యూబ్లో. బట్ ఆ కామెంట్ నాకు తెలిసి ఎడిట్ చేసి ఉంటారు. సో ఆ కామెంట్ ఇచ్చారు. మా గురువు గారిని ఎంత మెచ్చుకున్నారో, బిన్ని కృష్ణకుమార్ గారు. సో వాళ్ళని చూపించి వాళ్ళ ఫోటో చూపించి అంత మెచ్చుకున్నారు. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఫైనల్స్ వరకు అలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి. యూఆర్ టెక్నికలీ నేను ఎక్కడా పట్టలేకపోతున్నాను, లిరికల్గా కొన్ని చెప్పారు నాకు ఫాల్స్. బికాజ్ అప్పుడు ఐ యూస్ టు సీ ఇన్ తమిళనాడు. చెన్నైలో ఉన్నాను అప్పుడు నేను 3 years ఉన్నాను నేను తమిళనాడులో ఆఫ్టర్ మై రియాలిటీ షో. నచ్చి అక్కడ ఉండిపోయాను. సో కొన్ని లిరికల్ ఫాల్స్ చెప్పేవాళ్ళు తాతగారు అండ్ నేను ఐ యూస్ టు కరెక్ట్ ఇమీడియట్లీ. సో తాత మనవరా. సో బాలు గారు కాంప్లిమెంట్ ఇచ్చిన ఆ సాంగ్ ఒక్కసారి పాడు. అడవి లోపల పక్షినైతే అతివ సీతను కాచనా, అందువలన రామచంద్రుని అమిత కరుణను దోచనా. అడవి లోపల పక్షినైతే అతివ సీతను కాచనా, అందువలన రామచంద్రుని అమిత కరుణను నోచనా. రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగా, బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా. పడవనైనా కాకపోతిని స్వామి కార్యము తీర్చగా, పాదుకైనా కాకపోతిని భక్తి రాజ్యము నేలగా. నైస్ ప్రవస్తి. అసలు మళ్ళీ బాలు గారి ముందు పాడడం అండ్ ఇంకోటి ఆయన కంపోజిషన్ లో బేసిక్ గా మ్యూజిక్ డైరెక్టర్ ముందు పాడితే చాలా, అసలు నువ్వు 10 years కే పాడేసావంటే. బాలు గారి సాంగ్స్ చాలా బాగుంటాయి. నాకు స్పెషల్లీ చాలా ఇష్టం బాలు గారి మ్యూజిక్ డైరెక్షన్. చైత్రయాత్ర తమిళ్లో కూడా చాలా బాగుంటాయి. అది తమిళ్లో అసలు ఎంత బాగుంటది అంటే అది గుర్తుంది. ఆ లిరిక్ చాలా బాగుంటది. వన్నం కొండ వెన్నెలవే வானம் விட்டவாராயோ, வெண்ணிலே பாதையில்லை உன்னை தோட ஏணி இல்லை. అసలు బాలుగారు పాడితే ఇంకా అసలు పక్కతిల్ నీయుమిల్ల பார்வையில் சொந்தத்தில் பாஷ இல்லை
శ్వాసిక ఆశయిల ఆ, కొండు ఉంది బ్యూటిఫుల్ అసలు Yeah. బాలు గారు. సో బాలు గారిది తెలిసిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ యా అందరూ అంటే పాటను ప్రేమించే ప్రతి ఒక్కరు, నేను ఎవరైనా, ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి ఒక ధైర్యం కావాలంటే బాలు గారి పాట ఒక అంటే సాడ్లో రిలాక్స్ ఒక రిలాక్సేషన్ కావాలి అంతే. ఏదుట ఏదైనా అంటే ఒక పాట మనకు ఆశ్రయం అంటే బాలు గారు మన ఇంటి మనిషి, ఒక ధైర్యం, కొండంత ధైర్యం. వినగానే నీకు ఎలా అనిపించింది ప్రవాసి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మిట్ అయ్యాక ఒక వీడియో పెట్టారు, మీకు గుర్తుందో అవును, లేదో, దట్ అక్కడ ఐఎమ్ డూయింగ్ ఫైన్, ఎవరు వరియాల్సిన అవసరం లేదు అని పెట్టాక ఐ వాజ్ హ్యాపీ, ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఫైనలీ ఈస్ గోనా కమ్ బ్యాక్, ఆ హాస్పిటల్ అనే దాని నుంచి బయటికి వస్తారు అని మంచి ఒక హ్యాపీ మూడ్లో ఉండే. సడన్గా వి గాట్ దిస్ న్యూస్ అండ్ ఏమో ఐ వాజ్ వెరీ వెరీ డెవస్టేటెడ్, ఒక డిప్రెస్డ్ స్టేట్లోకి వెళ్ళిపోయాం అందరం కూడా. బికాజ్ అంత ప్రేమ ఆయన అంటే, అంత అభిమానం అందరికీ జనాలకి, ఆయన క్యారెక్టర్ బట్టి కానీ మ్యూజిక్ బట్టి కానీ హీఈస్ అ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్. పర్ఫెక్షన్ అంటేనే ఎస్పీబీ సార్. సో అలాంటి ఆయన ఇక లేరు అనగానే ఐ క్రైడ్ సో మచ్. దాని తర్వాత కొన్ని ఆయన పాటలు పాడక కూడా ఆటోమేటిక్గా కంట్లో నీళ్ళు వచ్చేసాయి. కొన్ని ట్రిబ్యూట్ షోస్ చేశారు ఈ న్యూస్ వచ్చాక, అంత అయ్యాక కూడా. సో ఆ షోస్లో ఎండింగ్లో ఏడవడం, ఆ పాట పాడంగానే ఏదో అయిపోవడం. ఇప్పుడు మన రీసెంట్గా ఈ పాడత తీగలో కూడా పాడనా తీయగా అనే పాట ఇద్దరు పాడారు ఒక రౌండ్లో. సో ఆ పాట పాడుతుంటే వెనకాల ఆయన ఫోటో వేశారు. ఆ ఫోటో రాగానే ఇంక అందరికీ వి క్రైడ్. ఎస్పీ చరణ్ సార్ అయితే పాపం ఇంకా కంట్రోల్ చేసుకోలేకపోయారు ఆ ఫోటో రాగానే. సో అంత అభిమానం ఇంకెప్పటికీ అది అలానే ఉంటుంది. ఆయన వాయిస్ అనేది మనలో రిజిస్టర్ అయిపోయింది. సో ఇట్స్ నాట్ లైక్ హీస్ నో మోర్, హీస్ ఆల్వేస్ విత్ అస్. లెజెండ్స్ లివ్స్ ఆన్. అండ్ ఫైనలీ బిఫోర్ కంక్లూడ్, ఎవరన్నా అంటే నీ వాయిస్ బాగుందమ్మా, ఫ్యూచర్లో నీకు ఛాన్స్ ఇస్తామని ఓ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ చెప్పారా? అంటే తమిళ్ నుంచి కానీ, అటు తమిళ్ కూడా నిన్ను అభిమానిస్తున్నారు. సో వచ్చాయా నీకు అంటే ఒక ఆఫర్ లాగా? అంటే యా, సో తమిళ్లో యాక్చువల్లీ రీసెంట్గా డి ఇమాన్ సార్కి పాడాను. డీమన్ సార్ పాడావు? యా పాడాను, వచ్చిందా రిలీజ్ అవుతుంది ఈ మేబీ ఈ ఇయర్ అవుతుంది. నిరం అనే మూవీకి పాడాను, టైటిల్ ట్రాక్, సోలో సాంగ్. సో ఆయనకి శ్వేతా మోహన్ గారు రిఫర్ చేశారు, లైక్ షీ హ్యాస్ అ పవర్ఫుల్ వాయిస్, తెలుగులో ఎందుకో తనకు తగ్గట్టు ఆపర్చునిటీస్ రావట్లేదు, సో వీ హ్యావ్ టు డూ దిస్ అంటే అప్పుడు ఇమాన్ సార్ ఓకే నా కరెక్ట్ సాంగ్ ఒకటి ఉంది అమ్మాయి వాయిస్కి అని నన్ను పిలిచి ఆయనే మాట్లాడారు కాల్ చేసి. ఫస్ట్ నేను అసలు ఐ కుడెంట్ బిలీవ్ ఇట్. సో ఆయన మాట్లాడి అమ్మ నీకు పిచ్చింగ్ ఓకేనా, వెన్ కెన్ యూ కమ్, నేనే అన్ని అరేంజ్మెంట్స్ చూస్తాను, నువ్వు రా అని ఆయనే పిలిచారు. కరెక్ట్ హాఫ్ అన్ అవర్లో రికార్డింగ్ అయిపోయింది ఆ పాట. అంతే, అసలు పర్ఫెక్షన్, ఎంత స్ట్రిక్ట్, ఎంత మంచి డీసెంట్గా అయిపోయింది రికార్డింగ్ అంతా కూడా. అండ్ వన్ మోర్ థింగ్, తెలుగులో కొంతమంది డైరెక్టర్స్ దగ్గర మదర్స్ని అలౌ చేయరు యాక్చువల్లీ, లేదు బయటనే కూర్చోవాలి అంటారు. కానీ ఇమాన్ సార్ దగ్గర ఆయనే మా మదర్ని పిలిచి మీరు ఇక్కడ కూర్చోండి అమ్మా, మీరు వినండి అమ్మాయి పాడేటప్పుడు చూడండి అని అంతా బాగా మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారు. అండ్ ఈ ఇష్యూ బయటకు వచ్చాక ఇప్పుడున్న కొంతమంది టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ తెలుగులో ఇప్పుడు మంచి మూవీస్ చేస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళు కాల్ చేసి ఇలా చెప్పడం జరిగింది, నీ కెరియర్ అయితే వదులుకోకు, బట్ వాట్ ఎవర్ యూర్ డూయింగ్ ఇస్ గ్రేట్, వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఏ సింగర్ కూడా ఇంత స్టెప్ తీసుకోలేదు ఎప్పుడు. సో నువ్వు కెరియర్ వదులుకోకు, మేము ఇస్తాం, నీ వాయిస్ మాకు చాలా ఇష్టం, సో వీ విల్ మేక్ ఆపర్చునిటీస్ ఫర్ యూ, మా మూవీస్లో మేము ఇస్తాము, నువ్వు కెరియర్ వదులుకోకు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు.